ఓకే, డే 4 అలెపీకి వచ్చాము. అలెపీలో మేము హౌస్ బోట్ బుక్ చేసుకున్నాము. ఈ లేనే ఈ లైన్లో ఉంటుంది బోట్స్కి సంబంధించినవి అన్ని. ప్రతి ఒక్క స్టోర్ వచ్చేసి డిఫరెంట్ బోట్ కంపెనీ ఉంటుంది. సో ఇందులో ఇవాళ యాక్చువల్లీ సీజన్ అంట, ఇది బీయింగ్ ఏ మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ యాక్చువల్లీ. సో ఇది అలెపీలో ఇది పెద్ద సీజన్ అంట. 26th నుంచి 31st వరకు ఇస్ ద పీక్ సీజన్ ఆఫ్ ద బిజినెస్ అంట. సో దానివల్ల నాకు సింగిల్ బోట్ కోసం ట్రై చేశాను. సింగిల్ బోట్ ఎక్కడ దొరకలే నాకు. ఇట్స్ మేజర్లీ బికాస్ 1 second. ఇది పీపుల్ని క్యారీ చేస్తుంది ఇటు నుంచి అటువైపు తీసుకెళ్ళడానికి, కార్స్ని, ఎస్పెషల్లీ ట్రక్స్ని. ట్రక్ని క్యారీ చేయడానికి, ఇటు నుంచి అటు రివర్స్ క్రాస్ చేయడానికి వాడతారంట దీన్ని. ఒక కొత్త బోట్ తయారు చేస్తున్నారు వీళ్ళు. సేమ్ బోట్ మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. ఇది 2 daysలో ఓపెన్ అవుతుందంట, అడిగాను. సో వాళ్ళు ఎక్సైటెడ్ ఉన్నారు. అండ్ చాలా బాగుంది కూడా కొత్త బోట్, కొత్త డిజైన్తో. సారీ, సౌండ్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ బోట్. ఇది మా బోట్ ఇవాళ ఈ ట్రిప్కి. బేసికలీ మా సో వీ హ్యావ్ టు గో విత్ ద షేరింగ్ మోడల్ బోట్ డ్రైవింగ్ సీట్. ఇది ప్రీమియం సెగ్మెంట్, అన్నిట్లో హైయెస్ట్ సెగ్మెంట్ ఇదే. సో షేరింగ్లో ఆల్మోస్ట్ 23,000 పడింది మాకు ఒక రూమ్కి. ఇట్స్ అ 5 bedroom బోట్. అందులో ఒకటి మేము, మిగతా 4 bedroom 4 different people ఉంటారంట. ద రీజన్ బీయింగ్ లైక్ ఐ సెడ్, ఇట్స్ అ సీజన్. సో జనరల్గా మాకు హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ సార్. Sure, sir. I made some friends here. So, వాళ్ళు కూడా నిన్న రాత్రి వచ్చండే కదా ఇక్కడికి. ఊరికే we were walking through here. So, we made some friends and ఊరికే మాట్లాడుకుంటూ వెళ్తుండే. Let me give a quick boat tour. Nice launch. ఇది కంప్లీట్ ఏసీ. ఇది బయట మేము నిన్న వచ్చాము కదా, నిన్న చాలా వేడిగా ఉండే. ఐ డోంట్ నో ఇది ఎవరు ఆక్యుపై అవ్వకపోతే. దిస్ ఈజ్ 1 room. దెర్ ఈజ్ మంచి వాష్ ఏరియా. ఇది ఒక రూమ్ ఎవరు ఉండాలనుకుంటాను. 2 rooms. అండ్ ఇదొక రూమ్. బ్యూటిఫుల్గా ఉంది బోట్. చాలా బోట్స్ ఇస్తాను కానీ ఈ బోట్ అంత మంచిగా ఏది అనిపించలే నాకు. వెరీ నైస్, వెరీ క్లాసిక్. సో ఇది స్టెప్స్. కిచెన్ చూపిస్తాను. చిన్న కిచెన్, షెఫ్స్ వీళ్ళంతా. So these are the people who will make food for us. Steps ఇది. Beautiful. It has 1 bedroom here. బాద్రిపోయింది ఇది. ఇది మనకు కావాల్సింది. ఇదొక బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్. బెడ్రూమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మస్తు ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ పార్టీ హాల్. We have a huge party hall. This is one of the premium most boat anta ikkada. అండ్ ఇది టాప్ డెక్ వ్యూయింగ్ పాయింట్. ఒకవేళ కూర్చోవాలంటే ముందు కూర్చొని చూడొచ్చు. ఇదంతా ఏసీ ఉంది. ఇది ఫస్ట్ ఇనిషియల్లీ మేము నాన్ ఏసీ తీసుకోవాలనుకున్నాం, బికాజ్ ఓపెన్గా ఉంటుంది, ఓపెన్గా చూడొచ్చు అని చెప్పేసి. కాకపోతే విపరీతంగా హ్యూమిడ్ ఉంది. మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉండలేము ఇక్కడ. ఒక్క సెకండ్. సో దట్స్ అ గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇట్. ఇది బోట్ టూర్. క్విక్గా కొంచెం అయిన తర్వాత ఇంకొంచెం మాట్లాడుకుందాం.
for something. సో బేసికలీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ ప్లేస్ దగ్గర ఆపుతారంట. బేసికలీ ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది, మీకు కావాలంటే బై చేయండి, కొనుక్కుంటే వీళ్ళు వండి పెడతారంట. జస్ట్ సేల్స్. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. యా, నెంబర్ ఆఫ్ బోట్స్ ఆర్ ఇన్సేన్. సో మనవాడు దీనికి ఎక్కడొక్కడ హుక్ చేస్తాడు. హుక్ చేస్తే వీ కెన్ గో అండ్ సీ చేపలు ఏమంటే చూసుకోవచ్చు. ఓ సారీ, యాక్చువల్లీ నేను దిగేసి మళ్ళీ పై కూడా ఎక్కేసాను, మర్చిపోయాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కేజీ 2000, 3000 అలా ఉన్నాయి. సో మేమంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మేము మళ్ళీ వెనకకి వచ్చేసాము. కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, కొబ్బరి నీళ్ళు తాగేసాం. అదొక్కటే కొంచెం రీజనబుల్గా అనిపించింది. మిగతా అన్నీ కూడా ఎక్స్పెన్సివ్గా అనిపించినాయి. Oh my God. ఇది బ్యాక్ వాటర్స్లో పెద్ద ఏమన్నా లేక్ అనుకుంటా. అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయంటే కొన్ని వేలలో ఉన్నాయి. కనపడట్లే కెమెరా వచ్చి ఆ దూరంలో ఉన్నాయి అన్నీ యాక్చువల్లీ. ఆల్రైట్, సో ఫైనల్లీ అయిపోయింది. వీఆర్ మూవింగ్ టు అవర్ థ్యాంక్ యూ వీఆర్ జస్ట్ మూవింగ్ బ్యాక్. వెళ్తున్నాం మళ్ళీ మేము మా కార్ దగ్గరికి. బట్ చిన్న ఎక్స్పీరియన్స్, లోపల ఉన్నప్పుడు అంత కుదరలేదు నాకు. షిప్ మాత్రం అదిరిపోయింది. రూమ్స్ చాలా స్పేషియస్. ఫుడ్ అయితే నేను కేరళకు వచ్చి 4 days అవుతుంది. 4 daysలో కూడా ఇంత మంచి ఫుడ్ తినలేదు. హోమ్ ఫుడ్, కేరళ ఫుడ్, నీట్లీ డన్, చాలా నీట్గా, చాలా టేస్టీగా, అద్భుతంగా ఉంది ఫుడ్, క్వశ్చన్ లేదు. బాత్రూమ్స్ అయితే వెరీ నీట్గా ఉంది. అసలు ఇంత కూడా కొంచెం ఎక్కడ అన్కంఫర్టబుల్ లేదు. కాకపోతే ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఈ షిప్. మాకు తెలియక మేము తీసుకున్నాం కానీ, బట్ అదర్వైజ్ మంచి షిప్ అండి. మంచి, ఎవరైనా కావాలనుకుంటే ఆ షిప్ డీటెయిల్స్ ఎక్కడ కింద పెడతాను. ఆ లొకేషన్ కూడా పిన్ పాయింట్ చేసేస్తాను. ఎక్కువ ఉంటుంది ఆ షిప్ అనేది, హ్యాంగర్. సో ఇన్ షార్ట్ నేను ఒకటి చెప్పేస్తాను. నాకు నిన్న షిప్ మొత్తం తీసుకున్న తర్వాత లోపల వచ్చి చెక్ ఇన్ చేశాక ఇంకా బయలుదేరడానికి 1-2 hours టైం ఉంది అంటే ఊరికే అట్లా షాప్ చేశాను. ఒకవేళ మీరు కనుక సింగిల్ బోట్ కావాలి అనుకుంటే కొంచెం అడ్వాన్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ తక్కువ ఉన్నాయి, దొరకడం కష్టం. మీరు కనుక ఒకవేళ డబుల్ కావాలంటే అంత అడ్వాన్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ వచ్చేసి కొంచెం ఓపికగా తిరిగితే దొరికిపోతుంది. డబుల్ కన్నా ఎక్కువ అయితే అసలు బుకింగ్ అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మీరు వాకింగ్ చేసేసి కూరగాయల బేరమే వచ్చి బేరం చేసుకొని తీసేసుకోవడమే. ఒకవేళ కనుక షేర్లో పోవాలంటే బుకింగ్ అస్సలు చేసుకోకండి, ఓపిక్గా వెతుక్కోండి. ఇక్కడికి వచ్చేసి ఒక అర్ధగంట సేపు ఈ లైన్లో తిరిగితే చాలు, వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు, భయంకరమైన డిస్కౌంట్లు ఇస్తుంటారు. సో మేమంతా తెలియకుండా అండి, డైరెక్ట్ ఫస్ట్ ఏది దొరుకుతుంది దాంట్లోకి వెళ్ళిపోయాము. సో ఇంకా వస్తున్నాయి బోట్స్ కొన్ని, ఇప్పుడు అంతా చెక్అవుట్ చేస్తున్నారు. సో దాట్స్ అబౌట్ ద స్టోరీ. ఇదైతే ఫుడ్ ఏ క్లాస్, రూమ్స్ ఆర్ ఏ క్లాస్, bathrooms are A class. Very, 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 very nice place. కాకపోతే ఐ హ్యావ్ అంత బడ్జెట్ లేదు, కానీ మాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే నాకు ఇంకొక బెటర్ సొల్యూషన్ దొరికింది. ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. అదేంటి అంటే షికారా బోట్స్ అని ఉంటాయి. వచ్చేసి షికారా బోటు మీకు గంటకి, అది కూడా మళ్ళీ కూరగాయల బేరమే, నెగోషియేట్ చేసుకోవాలి. 500, 400, 300 మన నెగోషియేషన్ స్కిల్ బట్టి ఉంటుంది. జస్ట్ షికారా బోటు 3-4 అవర్స్కి తీసుకొని తిరిగేసి వస్తే సరిపోతుంది, అంతే. ఇది పిల్లల కోసమే తీసుకున్నామండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పిల్లలు మాత్రం ఎక్స్ట్రీమ్గా ఎంజాయ్ చేస్తారు ఇందులో. ఇట్స్ ఫస్ట్ టైమ్ ఆన్ దర్ బోట్, దే రియల్లీ లవ్డ్ ఇట్. సో దట్స్ అ స్టోరీ అబౌట్ ఇది. ఇక్కడి నుంచి మేము వర్కాల వెళ్తాం. వర్కాలలో
విల్ టాక్.